అన్న హరిహర వీరమల్లి ట్రైలర్ వచ్చింది. ఎలా అనిపించింది? మీరు చూసారా? మీకు నచ్చిందా? చూసినాం. ఈ మధ్యలో అయితే చాలా సినిమాలు అంటే ఒక అంటే మాఫియా బ్యాక్గ్రౌండ్ అంటేనేమో కేజీఎఫ్ సినిమాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ లేకపోతే హిస్టారికల్ సినిమాలు అంటే కొంచెం బాహుబలి ఫ్లేవరే ఏ సినిమాలో అయినా కనిపిస్తుంది. సేమ్ అదే దీంట్లో రిపీట్ అయింది అన్నట్టుగా అనిపించింది నాకు. ఇలాంటి జోన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదు. అవునా కాదన్నా? ఇది ఎలా ఉండబోతుందని? ఎలా అంటే మనం గతంలో చూసినాం కుమరం పులి ఆయన జోనర్ కాదు టచ్ చేసిండు. ఏమైందో చూసినాం. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా పరిస్థితి అదే అవుతుందేమోనని నా డౌట్. పొలిటీషియన్ లా ఉన్నారా లేకుంటే స్క్రీన్ మీద ఒక మూవీ స్టార్ లాగా ఉన్నారా? నాకేమనిపించలేదు. ఇంతకుముందు అయితే పొలిటీషియన్ మన మూవీ స్టార్లు అంటే గతంలో సినిమాలు తీసినప్పుడు అట్లా అనిపించేది. ఇప్పుడైతే ఏ స్టార్ మరి పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పాలి. అన్న మీరు VFX లు ఎక్కువ ఉన్నాయి మూవీకి అలా అలా అంటే అదే చెప్పినా కదా బాహుబలి ఫ్లేవర్ అనేది ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో వస్తుంది. ఆ జోనర్ కొంతమంది టచ్ చేసి అదే మూస జోనర్లో ఈ మధ్యలో కొంచెం చావా వచ్చింది. చావాని కూడా కొంచెం కలిపిరు. తర్వాత కేజీఎఫ్ అన్ని వేసి కొట్టిరు వాళ్ళు అంతే. కానీ ఆ పవన్ కళ్యాణ్ కు ఈ సూట్ అయ్యే జోనర్ అయితే కాదు. అనేది పాన్ ఇండియా మూవీ ఉండబోతుంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ చేస్తుండు. ఎలా ఉండబోతున్నారు? పాన్ ఇండియా అంటే పవన్ కళ్యాణ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆడితే మరి బయటనైతే నీకు ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమా అయితే ఏది లేదు. ఇప్పుడు పాన్ ఇండియా అంటే ఎగ్జామ్ మరి ఎట్లయితుందో పవన్ కళ్యాణ్ అభిమానులే చెప్పాలి. మూవీ లాస్ట్ లో ఫాక్స్ కి పవన్ కళ్యాణ్ గారికి సీన్ చాలా రోల్స్ అవుతుంది. ఏం నేను ఇన్ డీటెయిల్ గా చూడలే, కొంచెం చూసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనిపించింది. నాకు చూడాలనిపించలేదు యాక్చువల్లీ, ట్రైలర్ చూడాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడతాడు. ఈ సినిమాలో కూడా అలాంటివి అనిపించింది. సో అలాంటి అంటే సనాతన ధర్మం గురించి పోరాడుతుందంటే ఏం పోరాడినా చెప్పాలి. అంటే సనాతన ధర్మం గురించి ఏం కట్టుబాటు ఉన్నాడో చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా నేను అనలేదు, నేను నేను సినిమా అనట్లే, ఆ ఫ్లేవర్ కనిపించింది అంటే ఒక్క సినిమా చెప్పట్లే. మధ్యలో వస్తే కేజీఎఫ్ సినిమా కనపడుతుంది, లేకపోతే బాహుబలి సినిమా ఆ ఫ్లేవర్. ఇప్పుడు కొత్తగా వచ్చిన చావా. కానీ కొత్త క్రియేటివిటీ డైరెక్టర్ల దగ్గర లేదా అన్న ఒక డౌట్ అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మీకు ఏం నచ్చలేదు? ట్రైలర్ లో మీకు ఏం నచ్చలేదు? అసలు ఆ జోనర్ ఎంచుకోవడం పవన్ కళ్యాణ్ నచ్చలేదు అసలు. అంటే ఆయనకు సెట్ అయ్యే జోనర్ కాదు యాక్చువల్. కాదు కాదు మనం గతంలో చూసినాం కుమరపుల్లి కొన్ని సీరియస్ క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తే ఏమైందో చూసినాం. అవి సెట్ అయ్యేటి కావు. కొంచెం గబ్బర్ సింగ్ ఫ్లేవరు, కొంచెం గుడుంబ శంకర్ ఫస్ట్ హాఫ్ ఫ్లేవరు, అలాంటి సినిమాలు అయితే కొంచెం పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తమ్ముడు ఇలాంటి జోనర్లో పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ జోనరు. ఇది ఎత్తుకొని ఏదో అంటే కొంచెం జనాలు కూడా డైజెస్ట్ కావడం కొంచెం కష్టం. కీరవాణి గారు రాజమౌళికే మంచి బీజం ఇస్తాడు, వేరే వాళ్ళకి కూడా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఒక కన్ఫర్మేషన్ అయిందన్న, ఎందుకంటే బీజం కూడా అంత బాగాలేదని అంటే వార్తలు. అంటే ఇప్పుడు కిరవాణి అనేటైనా ఒక మెటీరియల్ పోయి అది ఏంది ఒక మెటల్, దాన్ని మనం ఎట్లా మార్చుకుంటే అట్లా ఇస్తాడు. నీ దగ్గర స్టఫ్ లేనప్పుడు, డైరెక్టర్ల దగ్గర లేనప్పుడు మళ్ళీ మార్చి కొట్టించుకోవచ్చు. వాళ్ళ దగ్గర లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. హరిహర వీరమల్లకి డైరెక్టర్ అందరూ చేంజ్ అవుతున్నారు. అసలు ఎందుకు చేంజ్ అవుతారు అంటే స్క్రిప్ట్ సరిగా లేదన్నా? మీరే చెప్పాలి. అభిమానులు సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, డైరెక్టర్లు మారుతారు, మరి మరో అజ్ఞాతవాసి సినిమా అవుతుందేమోనని నా డౌట్. ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక హిందువుల మీద అణిచివేత, హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలి, ఇటువంటి సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అణిచివేత గురి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా, ఒక హిందువుల తరఫున పోరాడే ఒక యోధుడిలాగా, వీరమల్లుగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలో. చాలా బాగా కట్ చేయడం మాత్రం చాలా బాగా కట్టింగ్ బాగుంది. ఈ ట్రైలర్ తోని ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోగొట్టడం చెప్పుకోవచ్చా? చాలా వరకు పోగొట్టాడు అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద. ఫలానా సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మొన్న 12వ తేదీ రిలీజ్ అన్నారు. అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు. అంటే ఒక పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయింటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది. పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సో ఆ లుక్స్ గానీ డైలాగ్స్ గానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అత్తారింటికి దారి తర్వాత హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో లేదు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 5 years వెయిటింగ్ కి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? పాజిటివ్ తోనే ఉన్నాం. అంటే మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు 100 ట్రైలర్ రిలీజ్ అయితే 90 బాగున్నాయి అనిపిస్తుంది. కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. 10% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి 24? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు దాకే తెలియవు, కానీ ఈ ట్రైలర్ చూసిన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మంచి
మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము. అనుకున్నంత స్థాయిలో బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం కొంచెం లాస్ ఉండే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పితే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళలేదు అనిపిస్తుంది. సో ఈ మూవీ 5 ఇయర్స్ అయితే షూట్ చేశారు. మోస్ట్లీ ఇంత డిలే అవ్వడానికి కారణం విఎఫ్ఎక్స్ అంటారు. కొంతమంది ఏమంటారంటే విఎఫ్ఎక్స్ బాలేదని చెప్పేసి అంటారు ట్రైలర్. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక యాక్టర్ మాత్రమే కాదు కదా, పొలిటీషియన్, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. తన డేట్స్ సినిమాకి ప్రతి సినిమాకి ఇవ్వటంలో లేట్ అవ్వచ్చు కావచ్చు, అందుకని 5 years పట్టింది అనుకోవచ్చు. అది ఒక మెయిన్ రీజన్ కావచ్చు. ఇంకోటి పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని చిత్రీకరించడం కోసం కూడా లేట్ అవ్వచ్చు. డైరెక్టర్లు కూడా మారారు. ఇది బాలేదని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. కొన్ని నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నా వరకు అయితే బాగానే డైరెక్టర్లు కూడా మారారు. కొత్తగా అనిపిస్తుంది.